మనము లాస్ట్ వీడియోలో అసింక్ అండ్ అవైట్ ఎట్లా పనిచేస్తాయి దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేసాం ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు ఈ వీడియోలో దిస్ కీవర్డ్ గురించి చెప్తా. కాల్ అప్లై బైండ్ అనే ఫంక్షన్స్ మనం ఎట్లా యూజ్ చేయాలి జావా స్క్రిప్ట్ అనేది చెప్తా. అండ్ లాస్ట్ వరకు చూడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి దీనిలో. ఓకేనా మామ? దిస్ అనేది జావా స్క్రిప్ట్లో చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ ఓకేనా దిస్ గురించి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారు జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పోతే కనుక. ఓకేనా సింపుల్ రూల్ ఫస్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ అనుకో ఓకేనా దిస్ వాల్యూ అనేది నువ్వు ఫంక్షన్ ఎలా కాల్ చేసావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఆ ఫంక్షన్ ఎక్కడ క్రియేట్ చేసినావు అనే దాని మీద ఉంటుంది ఓకేనా ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్లో డైరెక్ట్గా console.log అని చెప్పి దిస్ అని ప్రింట్ చేసావు అనుకో అది విండో ఆబ్జెక్టే ప్రింట్ చేస్తుంది ఓకేనా ఇప్పుడు నార్మల్ ఫంక్షన్లో console.log రాసి దిస్ అని ప్రింట్ చేసాం అనుకో దానిలో కూడా మనకి విండో ఆబ్జెక్టే వస్తుంది ఒకవేళ నువ్వు స్ట్రిక్ట్ అని మోడ్ ఎనేబుల్ చేయకపోతే అక్కడ దిస్కి ఈక్వల్ టు విండో అని ప్రింట్ అవుతుంది ఓకేనా అదే నువ్వు స్ట్రిక్ట్ మోడ్ పెడితే విండో రాదు, ఆ ఫంక్షన్ స్కోప్లోకి వెళ్ళిపోతుంది అది. ఓకేనా అదేవిధంగా దిస్ అనే దాన్ని ఒక ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్లో నువ్వు వాడామనుకో అప్పుడు ఏమవుతుందంటే ఆ దిస్ అనే కీవర్డ్ దేనికి పాయింట్ అవుతుందంటే కరెంట్ ఆబ్జెక్ట్కి మ్యాప్ అవుతుంది ఓకేనా ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని నీకు యాక్సెస్ అవుతాయి ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టా చూడు ఇక్కడ యూజర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దానిలో నేమ్ ఈక్వల్ టు రవి అని పెట్టాను. ఓకేనా దాని లోపల గ్రీట్ అనే ఫంక్షన్ కూడా యాడ్ చేశాను ఆ ఫంక్షన్ లోపల దిస్ డాట్ నేమ్ అని పెట్టాను ఆ నేము అక్కడ యాక్సెస్ అవుతుంది ఓకేనా నీకు అర్థమవుతుంది అనుకుంటా. నువ్వు కూడా ఒకసారి ట్రై చేసి చూడు ఇది పనిచేస్తుందో లేదో కింద కామెంట్ చేసి చెప్పు ఓకేనా అదే విధంగా దిస్ అనే కీవర్డ్ని నువ్వు ఆరో ఫంక్షన్లో వాడావు అనుకో అసలు ఆరో ఫంక్షన్స్కి దిస్ అనేది ఏం ఉండదు ఓకేనా ప్రజెంట్ స్కోప్లో ఏముందో దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది అది. ఓకేనా ఇంటర్వ్యూలో చాలా ట్రిక్కీగా దీని గురించి అడుగుతారు ఆరో ఫంక్షన్ వాడితే ఏమవుతుంది అని. అప్పుడు నువ్వేమని చెప్పాలి, ఆరో ఫంక్షన్ ఇన్వోక్ చేసినప్పుడు అక్కడ ఉన్న స్కోప్లో ఉన్న వాల్యూని ఆబ్జెక్ట్ని అది దిస్లోకి తీసుకుంటుంది, ఇన్హెరిట్ చేసుకుంటుంది అని చెప్పాలి ఓకేనా క్లియర్ కదా ఇకపోతే కాల్ అప్లై బైండ్ గురించి ఈ 3 మెథడ్స్ని మనము మాన్యువల్గా దిస్ని సెట్ చేయడం కోసం యూజ్ చేస్తాం ఓకేనా కాల్ అనుకో నువ్వు ఇమీడియట్గా ఫంక్షన్ని ఇన్వోక్ చేయాలి అని అనుకున్నావు, ఆ టైంలో మనము కాల్ అనేది వాడాలి ఓకేనా కాల్కి ఆర్గ్యుమెంట్స్ అనేటివి కామన్ సెపరేటెడ్గా పాస్ చేయాలి ఓకేనా అక్కడ అప్లై అనే మెథడ్ కూడా ఉంది దాని కూడా సేమ్ బిహేవియర్ అది ఫంక్షన్ ఇమీడియట్గా ఇన్వోక్ చేస్తుంది కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ మాత్రము ఎట్లుంటాయి అరేలాగా పాస్ చేస్తాం ఇదే మెయిన్ డిఫరెన్స్ కాల్కి అప్లైకి. ఓకేనా ఇకపోతే బైండ్ అనే ఫంక్షన్ ఈ బైండ్ అనే ఫంక్షన్ ఇమ్మీడియట్గా ఇన్వోక్ అవ్వదు బైండ్ అనే ఫంక్షన్ నీకు రిటర్న్ చేస్తుంది కొత్త ఫంక్షన్ని. ఓకేనా దాన్ని మనం తర్వాత ఎగ్జిక్యూట్ చేయొచ్చు నీకు అర్థమవుతుందా ఎట్లా పని చేయాలో వాట్ డస్ దిస్ రిఫర్స్ టు ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతాడు దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి, ఇట్ రిఫర్స్ టు ద ఆబ్జెక్ట్ దట్ ఈస్ కరెంట్లీ కాలింగ్ ద ఫంక్షన్ అని క్లియర్గా చెప్పాలి ఓకేనా వై ఈస్ దిస్ కీవర్డ్ ఈస్ కన్ఫ్యూజింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి, బికాస్ ఇట్స్ వాల్యూ డిపెండింగ్ ఆన్ హౌ ద ఫంక్షన్ ఈస్ బీయింగ్ ఇన్వోక్డ్ అని క్లియర్గా చెప్పాలి ఓకేనా వాట్ ఈస్ దిస్ ఇన్సైడ్ ఏ ఆరో ఫంక్షన్ అని అడుగుతారు ఇన్ జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి, ఆరో ఫంక్షన్స్ ఇన్హెరిట్స్ ద దిస్ ఫ్రమ్ ద పేరెంట్ స్కోప్ అని క్లియర్గా చెప్పాలి ఓకేనా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాల్ ఫంక్షన్ అండ్ అప్లై ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి, కాల్ టేక్స్ ఆర్గ్యుమెంట్స్ ఇండివిజువల్లీ బట్ అప్లై టేక్స్ అన్ అరే అని క్లియర్గా చెప్పాలి ఓకేనా వాట్ డస్ బైండ్ ఫంక్షన్ డూ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి, ఇట్ రిటర్న్స్ న్యూ ఫంక్షన్ విత్ ఫిక్స్డ్ దిస్ వాల్యూ అని క్లియర్గా చెప్పాలి ఓకేనా డస్ బైండ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్ ఇమ్మీడియట్లీ అని అడుగుతారు జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి, నో ఇట్ రిటర్న్స్ ఏ న్యూ ఫంక్షన్ టు బి కాల్డ్ లేటర్ అని క్లియర్గా చెప్పాలి ఓకేనా వెన్ వుడ్ యూ యూస్ బైండ్ ఫంక్షన్ ఇన్ రియల్ వరల్డ్ యాప్స్ అని
జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఇన్ ఈవెంట్ హ్యాండ్లర్స్, కాల్ బ్యాక్స్, వేర్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ లాస్ట్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా?